ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట చూద్దామా? దేవునికి మాటలు వింటాను, మనం సిద్ధపడదాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అనే మాట స్పష్టంగా బైబిల్లో రాబడి ఉంది. ఈ దినములలో మనం ఏం చేయాలంటే, మన పిల్లలకు ఎలా నడవాలో తప్పక నేర్పించాలి. దేవుడు అదే కోరుకుంటా ఉన్నాడు. మనం తప్పక ఎలా నడవాలో పిల్లలకు నేర్పించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు కనుక మనం తప్పక మన పిల్లలకు నేర్పించాల్సిందే. అయితే ద్వితీయోపదేశ కాండంలో మనం చూడగలిగితే ముందు మనం నేర్చుకోవాలి అని క్లియర్ గా రాయబడింది. ఎందుకంటే మనం నేర్చుకుంటేనే ఇతరులకు మనం నేర్పించగలుగుతాం, మన పిల్లలకు నేర్పించగలుగుతాం. అందుకే ముందు తల్లిదండ్రులమైన మనం నేర్చుకొని మనం నేర్చుకున్న దాన్ని మన పిల్లలకు నేర్పియాలి. మనం నేర్చుకోకుండా మన పిల్లలకి ఏం నేర్పిస్తాం? ఏం నేర్పించలేం కదా. మనం నేర్చుకున్నప్పుడే మన పిల్లలకు నేర్పిస్తాం. అందుకే దేవుడు అంటున్నాడు, దిగో నువ్వు నేర్చుకొని నీ పిల్లలకు నేర్పించు అంటున్నాడు. ఏం నేర్పించాలి మరి మన పిల్లలకు? తాగడమా, తినడమా, లేకపోతే ఇంకొకట చెడ్డలవాట్ల అని మనం ఆలోచన చేస్తే లేదు. ప్రభువుకి ఏదైతే ఇష్టమో లేదా ప్రభు ఏం కోరుకుంటున్నాడో, ఎలా జీవించమంటున్నాడో ప్రతిదీ మనం నేర్చుకొని అది మన పిల్లలకు నేర్పించాలి. అందుకే బాలుడు నడవలసిన త్రోవ, నడవకూడని త్రోవ కాదు, నడవవలసిన త్రోవ నేర్పించాలి. ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా ప్రవర్తించాలో, ఈ లోకంలో ఎలా బ్రతకాలో, నలుగురిలో ఎలా బ్రతకాలో, తల్లిదండ్రుల దగ్గర ఎలా బ్రతకాలో, స్కూల్లో టీచర్ దగ్గర ఎలా బ్రతకాలో, పెద్దల దగ్గర ఎలా ఉండాలో, దేవుని దగ్గర ఎలా ఉండాలో ప్రతిదీ మనం తప్పక నేర్పించాలి. ఇక్కడ నేర్పించాల్సింది మనమే. చాలా వరకు మనం అనుకుంటున్నాం స్కూల్లోనో ఎక్కడో నేర్పిస్తారులే అనుకుంటున్నాం. కాదు, మనమే నేర్పించాలి. ఎప్పుడైతే మనం నేర్పిస్తామో అప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. వారు పెద్దవాళ్ళప్పుడు దాని నుండి తొలగిపోరు కనుక దయతో ఈ మాట మీ హృదయంలో భద్రపరచుకోండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ మాటలన్నీ నీ జీవితం నెరవేర్పు కలగాలని ప్రార్థన చేస్తాను. ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధ వందనాలు ప్రభావ, మీకు లెక్కలేని స్తోత్రాలు అయ్యా, మీకు వందనాలు. నిజమే ప్రభా, బాలుడు నడవలసిన త్రోవను నేర్పించమని మీరు చెప్పి ఉన్నారు. అట్టి రీతిగా మేమందరం నేర్పించుదుము గాక. అయ్యా, నన్ను మొదలుకొని వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా వారి పిల్లలకు వారు నేర్పించగలిగిన జ్ఞానమును దయచేయండి. మేలుతో నింపి బలపరిచి స్థిరపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచి థీమ్. ఎందుకు నిండు వందనాలు. ప్రైజ్ లార్డ్.